ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/12/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళ పక్షము, పంచమి మధ్యాహ్నం 2:35 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:25 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 12:51 నుంచి 2:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:34 వరకు, తిరిగి రాత్రి 10:50 నుంచి 11:42 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము మధ్యాహ్నం 3:27 నుంచి 5:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:38కి, సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అంటే మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. అటు చెడుగా లేదు, ఇటు మంచిగా లేదు. కాబట్టి పెద్దలు చెప్పిన మాట వినడం, లాటరీకి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం, సీనియర్స్ మాత్రం వెళ్ళండి, జూనియర్స్ తీసుకుని వెళ్ళకండి. రొయ్యలు చేపలు చెల్లె వారికి వ్యాపార లాభం ఉంది. అలాగే రైతన్నలకు కూడా పంట లాభం ఉంది. కానీ బ్రోకర్ల మీద చెప్పింది పూర్తిగా నమ్మకండి. ప్రభుత్వ అధికారుల మాట నమ్మే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకుల లాభం ఉంది. సినిమా రంగంలో కూడా చిత్ర నిర్మాణం మంచిది, విడుదల అంతగా మంచిది కాదన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. రాజకీయ రంగంలో పర్వాలేదు, పెద్దల మాట వినడం వల్ల పార్టీలో కొంత అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా సొంత వ్యాపారం లాభం తప్ప భాగస్వామ్య వ్యాపారం ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా, దృష్టి ఎక్కువగా ఉండాలి. అందులో ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి. ఇతరుల మీద పూర్తిగా భరోసాతో ఉండే ప్రయత్నం చేయకండి. మీరు కూడా అందులో వ్యాపారంలో ప్రమేయం ఉండేట్టుగా చూసుకోండి. దూర ప్రయాణాలు ఒంటరిగా చేయకండి. ఎవరైనా తోడుగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. రాత్రిపూట ప్రయాణాలు కొంత అవాయిడ్ చేయడమే మంచిదిగా చెప్పబడుతుంది. మద్యపాన సేవనం ప్రమాదం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొద్దిగా ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం లాభదాయకంగా ఉంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి ఉంటుంది. ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి. కోర్టు వరకు సమస్యలు తీసుకెళ్లకండి, ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, నష్టాన్ని కలిగించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి బలంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. కాస్త సంయమనం, ప్రశాంతత, మాట తీరు జాగ్రత్తగా ఉండడం, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వివాదాలన్నీ తొలగిపోవడం, సుఖకరమైనటువంటి ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అనేక రకాల ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వరకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. కొత్త ఈవెంట్ చేయవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సాధించడం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి చాలా బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. చాలా మంచి అదృష్ట యోగం, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు.
చాలా మంచి అనుకూలమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందకరమైన సంపద, వాక్చాతుర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేయడం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే అనుకూలతోడికి బదిలీ పొందుకోవడం, విద్యార్థికి మంచి లాభాలు, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం, అన్ని రకాల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి అదృష్టాది ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, వివాహ యోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆర్థికంగా అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, శుభకరమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. చాలా మంచి శుభకరమైనటువంటి స్థితిగా చెప్పవచ్చును. ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయం, బ్యాక్లాగ్స్ పరీక్షలు పూర్తి చేసుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకు కూడా మంచి అభివృద్ధి బాగా ఉంటుంది. తీర్థయాత్ర సేవ ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, ముఖ్యంగా అవమానాలు పొందుకునే అవకాశాలు, మాట తీరు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడడము, అవమానాలు, చికాకులు, రోగం తిరగబడడం, మానసిక వేదన ఎక్కువగా ఉండడం, కొంత లేనిపోని అనవసరపు అసందర్భ ప్రేలాపనలు చేయడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బంది, ఇతరుల మీద ఆధారపడి చేసి ఏ పనైనా మీకు నష్టం కలిగే అవకాశాలు, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు, సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి, కుటుంబ పరంగా చికాకులు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాల నష్టాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అనవసర ప్రయాణాలు, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు కాల ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి లేనిపోని అనర్థాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి. భగవన్నామస్మరణ చాలా శుభాన్ని కలిగిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, భగవద్గీత పారాయణంలో 6 నుంచి 14 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా పెసర్లు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం పూట 9:27 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు, ఉద్యోగ పరంగా జాగ్రత్తగా ఉండి లంచగొండలుగా పట్టుబడతారు. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పిన సమయంలో జాగ్రత్తగా ఉండండి. వీరికి ఈ సమయంలో ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే శుభయోగం. వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అలాగే మంచి ప్రశాంతమైన సుఖజీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వస్తువుల వల్ల మీకు అనుకూలత, నూతన వస్తువాహన సౌలభ్యం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, రైతందులు కూడా మంచి పంట లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సుత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభయోగమే. ఎందుకంటే కొంత ఉద్యోగంలో చాలా మంచి ప్రశాంతత, జరిగిన ఒత్తిళ్లని, ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, గృహ ఆనంద యోగం, సొంత ఇల్లు వల్ల ఆనందం, ఇంటిలో ఆనందాన్ని పొందుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, చాలా మంచి ఆనందకరమైన సంపద, వ్యాపార పరంగా అభివృద్ధి, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆనందకరమైన సంపద. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఒక రకంగా పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల మంచి లాభాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, మంచి వ్యక్తులతో ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజంతా బాగా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలని వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. ఎందుకో మీకు గత 2 రోజులుగా మీకు నష్టమే కనబడుతోంది. ఇవాళ కూడా తీవ్రమైనటువంటి మనోవేదన, కష్టము, నష్టము, అవమానం, చికాకులు, వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడం, లంచాలు పుచ్చుకునే అలవాటు ఎవరికున్నా తప్పక ఇవాళ పట్టుబడడం ఖాయం. చాలా ఇబ్బంది పడతారు మీరు. అంటే ఈసారి సస్పెన్షన్ కాదు, రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్త, ఎందుకంటే నష్టం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ భంగం, బెంచ్ మీదకి మారబోతోంది. అసలు అనవసరంగా మిమ్మల్ని బెంచ్ మీద పెడతారు, అది కొద్ది ఇబ్బంది.
ఆస్తులు అనవసరంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేనిపోని చికాకులు, తొందరపాటుతనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. ప్రయాణంలో జాగ్రత్త. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. మద్యపాన సేవనం ప్రమాదం. కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టము. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి తీవ్ర ఇబ్బందులు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మోసపోయే అవకాశం, ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఇబ్బందులు, ఆటంకాలు, చికాకు, అసహనం, తొందరపాటు నిర్ణయాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నా మాట వినండి. ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితులు లాటరీల వైపు వెళ్ళకండి, జూదం వైపు వెళ్ళకండి, షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. నష్టం ఎక్కువగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రమాదం. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మోసం చేస్తారు. వ్యాపార భాగస్వామితో మోసం. ఇవాళ ఎంత మీరు మౌనంగా ఉండి, అలాగే భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం వల్ల ప్రశాంతత ఉంటుంది. అలాగే మీరు కందులు, నల్ల నువ్వులు, బెల్లము, ఉప్పు లాంటివి దానం చేసుకోవడం కూడా చాలా విశేషం. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఉదయం 7:21 నుంచి 9:47 మధ్యకాలంలో, తిరిగి మధ్యాహ్నం 2:16 నుంచి 3:21 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా ఉద్యోగ ఈవెంట్స్ బాగా ఉంటాయి. మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో, స్వదేశాల్లో మంచి అనుకూలమైన ఆనంద యోగం, ఐశ్వర్యం, పదవీ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందకరమైన సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మంచి మైత్రి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఎన్నో రోజుల తర్వాత నాకు ఉన్నటువంటి ప్రశాంతత, చెదిరిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన జీవనం ఉంటుంది, ఆరోగ్య లాభం ఉంటుంది, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి, రాజకీయ రంగంలో మంచిది, సువర్ణాభరణ ప్రాప్తి, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఈరోజు ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పండగ, చాలా చాలా మంచి ఆనంద యోగం, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పలుకులు పండించే లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధనపం, కుటుంబ గౌరవం, ఆనంద యోగం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్న పనులు పూర్తవడం, సకాలంలో అనుకూలత, ఆనంద యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది శుభయోగాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి చాలా అదృష్ట యోగం, ప్రశాంతత, ప్రసన్నత, రాజకీయ భవిష్యత్తుకి అద్భుతం, కళాకారుల, క్రీడలకు లాభం, సినిమా రంగంలో మంచి వ్యాపారం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసిన లాభాలు, విదేశాల్లో కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పలుకులు పండించే వారికి లాభాలు బలంగా ఉంటాయి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, ఉత్తమ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.